వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. దేశవ్యాప్తంగా మే 7వ తారీఖున సాయంత్రం 4 గంటల నుంచి మాక్ డ్రిల్స్ వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. అసలు ఈ మాక్ డ్రిల్స్ అంటే ఏంటి? గతంలో ఈ మాక్ డ్రిల్స్ 1971లో నిర్వహించారు. కారణం ఏంటి? ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించే సమయంలో భారతీయ పౌరులు ఏ విధంగా ఉండాలి? పూర్తి అప్డేట్స్ని ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను. దేశవ్యాప్తంగా 259 జిల్లాల్లో బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రాలకు లేఖలు కూడా రాసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. సంక్షోభ సమయంలో పౌరులు తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించనున్నారు. ఈ క్రమంలోనే బుధవారం దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఈ మాక్ డ్రిల్లో పాల్గొనాలని జిల్లా యంత్రాంగాలు, సివిల్ డిఫెన్స్ వార్డెన్స్, వాలంటీర్లు, హోంగార్డ్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, నెహ్రూ యువ కేంద్ర సంఘటన, కాలేజీలు, స్కూల్ విద్యార్థులకు కేంద్రం పిలుపునిచ్చింది. యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు దూసుకొచ్చే వేళ ప్రజలు ఎలా సన్నద్ధమై ఉండాలో సూచిస్తారు. అయితే ఇందులో సైరన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. మాక్ డ్రిల్ నేపథ్యంలో తాత్కాలికంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఇందులో భాగంగా తాత్కాలికంగా సెల్ఫీ మొబైల్ సిగ్నల్ నిలిపివేస్తామని తెలిపింది. ట్రాఫిక్ డైవర్షన్స్, కీలక ప్రాంతాల నుంచి అకస్మాత్తుగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం మాక్ డ్రిల్లో భాగమేనని పేర్కొంది. పబ్లిక్ అనౌన్స్మెంట్, తాత్కాలికంగా రాత్రిపూట కరెంటు నిలిపివేయడం, యుద్ధం సంభవించే పరిస్థితుల్లో ఎలాంటి ఎమర్జెన్సీని పాటిస్తారో అలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే ఎయిర్ రైడ్ సైరన్స్ అంటే ఏంటంటే, యుద్ధ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ సెక్యూరిటీ డ్రిల్ జరుగుతోంది. సెక్యూరిటీ డ్రిల్స్ సందర్భంగా ప్రజల అప్రమత్తత కోసం ఎయిర్ రైడ్ సైరన్స్ మోగిస్తారు. ఈ సైరన్ వినబడగానే వైమానిక దాడుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్ళిపోవాలి. అలాగే రెండోది క్రాష్ బ్లాక్అవుట్స్. నగరాలలో సంపూర్ణంగా విద్యుత్ నిలిచిపోతుంది. వైమానిక దాడుల సమయంలో నగరాలను గుర్తించకుండా ఉండేందుకు ఈ ఎత్తుగడ అమలు చేస్తారు. 1971 యుద్ధ సమయంలో భారతదేశం బ్లాక్అవుట్ ఎత్తుగడలను ఉపయోగించింది. కీలక సంస్థలు, ప్రాజెక్టుల రక్షణ, కమ్యూనికేషన్ టవర్స్, పవర్ ప్లాంట్, మిలిటరీ ఏరియాస్ని గుర్తించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. కాబట్టి నైట్ పూట కరెంటు తీసేశారు అంటే కరెంట్ ఆఫీస్కి టకా 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 ఫోన్లు కొట్టకుండా యుద్ధం మొదలైంది. కాబట్టి ఇది అందులో భాగమే అనుకొని ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉంది. అలాగే పౌరులకు శిక్షణ. కళాశాలలు, కాలేజీలు, కార్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్లలో యుద్ధం గురించి శిక్షణ ఇవ్వనున్నారు. యుద్ధ సమయంలో సురక్షిత ప్రాంతాలను ఎలా గుర్తించాలి, ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, ఎమర్జెన్సీ సమయంలో ఆందోళనకు గురి కాకుండా ఎలా ఉండాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఇక డ్రిల్ని ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే, గగనతల దాడుల హెచ్చరిక వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచేందుకు, వాయుసేనతో హాట్లైన్, రేడియో కమ్యూనికేషన్ని వినియోగంలో తెచ్చేందుకు, కంట్రోల్ రూమ్లు, షాడో కంట్రోల్ రూమ్ల పనితీరును పరిరక్షించేందుకు, పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి, సంక్షోభ సమయంలో పౌరులు ఆత్మరక్షణ చేసుకోవడం కోసం చేస్తున్నారు. ఇక బ్లాకౌట్ సమయంలో తీసుకోవాల్సిన చర్యలను నేర్పించడం, వాటి ప్రభావాన్ని అంచనా వేయడం కోసం కూడా. ఇక సివిల్ డిఫెన్స్ సర్వీసులను యాక్టివేట్ చేయడం, వీటిలో వార్డెన్ సర్వీసులు, అగ్నిమాపక, సహాయక తరలింపు ఆపరేషన్లు వంటివి ఉంటాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే సన్నాహాలను, పనితీరును అంచనా వేయడం. 1971 యుద్ధ సమయంలోనూ వీటిని నిర్వహించారు. 1971 యుద్ధ సమయంలో తాజ్మహల్ని కూడా కేమోప్లాజ్ వస్త్రంతో కప్పారు. ఆగ్రాలోని ఖేరియా ఎయిర్ బేస్ కూడా పాక్ లక్ష్యాల్లో ఒకటిగా ఉండేది. ఆ దేశ విమానాలు డిసెంబర్ 3న అక్కడి బాంబులు విసిరాయి. దీంతో ఎయిర్ బేస్ స్వల్పంగా దెబ్బతింది. యుద్ధంలో ప్రజల నైతిక స్థైర్యం దెబ్బతీయడం కోసం తాజ్మహల్పై పాక్ దాడి చేయవచ్చని అందరూ భావించారు. దీంతో శత్రువుకి కనిపించకుండా ఆకుపచ్చటి జూట్ వస్త్రం కప్పారు. దాని సమీపంలోనే లైట్లు ఆర్పేశారు. ఇలాంటి జాగ్రత్తలే ఎర్రకోట, కుతుబ్ మినార్, జైసల్మేర్ కోట వద్ద కూడా తీసుకున్నారు. అంటే ప్రముఖ ప్రాంతాలు బహిర్గతం కాకుండా ఉండడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకున్నారు. పౌరులుగా మనం ఏం చేయాలి? మాక్ డ్రిల్ టైంలో ఎలాంటి శిక్షణ ఇస్తారో ఆ శిక్షణకి వెళ్ళిన వాళ్ళు తీసుకోవాలి. దానికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వస్తాయి. వాటిని చూసి మనం కూడా ఆకస్మిక సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు ఎలా బిహేవ్ చేయాలనేది నేర్చుకోవాలి. అన్నిటికంటే ముందుగా గాబరా పడిపోయి, టెన్షన్ పడిపోయి పరిగెత్తకూడదు. మ్యాక్స్ కరెంటు పోయింది అంటే ఏదో పని కారణంగానే తీసేశారు అని మన టార్చ్ లైట్లు ఆన్ చేయడం కానీ, వెలుతుర్లు వేయడం కానీ చేయకూడదు. అలానే చీకట్లో ఉండడానికి చేయాలి. ఏదైనా, ఎందుకంటే
బాంబు పడుతుందా లేదా అంటే నేను చెప్పలేను, ఎందుకంటే అది జరగకపోవచ్చు. మన ఆర్మీ, నేవీ అలాగే ఎయిర్ ఫోర్స్ 3 కూడా భారతదేశం మీద పాకిస్తాన్ నుంచి బాంబు పడకుండా వాటిని స్మాష్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీతో ప్రపంచ దేశాల మద్దతుతో సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ దేశంలోనే చెప్పా కదా మినీ పాకిస్తాన్ గాళ్ళు ఉంటారని, వాళ్ళ నుంచి కష్టం. కాబట్టి అలాంటి ప్రమాదం ఏదైనా జరిగితే వెంటనే అప్రమత్తంగా ఉండి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, వాళ్ళని ఎలా రక్షించాలి, అలాగే మన జవాన్, ఆర్మీ, నేవీ కుటుంబాలు మన చుట్టుపక్కల ఉంటే వాళ్ళకి ఎలాంటి ధైర్యాన్ని ఇవ్వాలి అనే దాంట్లో ఉండాలి. ఏదేమైనా కానీ ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే మాక్ డ్రిల్లో ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉండాలని, ఈ టైంలో ప్యానిక్ అవ్వకుండా ప్రభుత్వానికి సహకరించాలని, ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు కథనాలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఆర్ వాయిస్ కుటుంబాన్ని చాలా పెద్దగా చేస్తుంది. మరి కంటెంట్ కూడా వైరల్గా మారాలి కదా, అది ఎలా అనుకుంటున్నారా? ఒక లైక్ అండ్ ఒక షేర్ మన కంటెంట్ వైరల్గా మారడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ వల్ల మాత్రమే ఆర్ వాయిస్ ముందుకెళ్తుంది. ఆర్ వాయిస్ ఒక ఆఫీస్ పెట్టి ఇంకా 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 నిజాలను నిర్భయంగా విత్ లైవ్లో మీకు చూపించాలనుకుంటుంది. కానీ దానికి ఆర్థికంగా మీ అందరి చేయుత చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఆ విధంగానైనా సహాయం చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి, వ్యాపారవేత్తలు ఒక్క యాడ్ ద్వారా ఖచ్చితంగా మాకు చేయుతగా ఉంటారు. మీ మార్కెటింగ్ కూడా చాలా ఉంటుంది. బయట లక్షలు ఖర్చు పెడతారు, మా దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఆలోచిస్తారో అర్థం కాదు. ప్లీజ్ వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.